రంజిత్ అయితే బయటికి వెళ్ళేసి వచ్చిండు. ఎందుకంటారా? చికెన్ తేవడానికి. చికెన్ ఎందుకంటే మేము ఈరోజు చికెన్ పులావ్ చేసుకుంటున్నాం, దానికోసమే. ఇంకా పులావ్కి సంబంధించిన వాడిని నేను కట్ చేసి ఇస్తే రంజిత్ అయితే మొత్తం మిక్స్ చేస్తున్నాడు. నేనైతే పిండి ముద్ద కలుపుతున్నా, ఎందుకంటే బాసాన్ మీద పెట్టడానికి. ఇంకా మా పాప చూడండి, వీడియో ఆన్ చేస్తే చాలు హాయ్ అని చెప్తుంది. పాపం రంజిత్ అయితే కష్టపడి పులావ్ చేస్తుండు. నేను చేస్తే ఆయనతో కూడా రాదు నాకు, కానీ వెయిట్ చేయడం మాత్రం మంచిగా వస్తుంది, అందుకనే వెయిట్ చేస్తున్నా. నేనే కాదు, పాప కూడా పులావ్ ఎప్పుడెప్పుడు అవుతుందా అని చెప్పి వెయిట్ చేస్తుంది. ఇంకా కింద గణేష్, నవ్యక్క, శివాజీ బాబా కూడా వెయిట్ చేస్తున్నారు. మా పులావ్ అయితే రెడీ అవ్వడానికి దగ్గర వచ్చేసింది. ఇంకా అది రెడీ అయ్యేలోపు నేనైతే బాసనలన్నీ దోమేసుకున్నా. నాకేందో మరి నెత్తి మీద పని ఉంటే తిండి కూడా కడుపులో పోదు. ఇంకా మా పులావ్ అయితే రెడీ అయిపోయింది. అత్తమ్మ కాళ్ళ నొప్పుల వల్ల కిందికి రాలేకపోయింది, అందుకని ఇక రంజితే పైనకి వెళ్ళి ఇచ్చేస్తుండు. చూడండి మేమందరం ఎంత కలిసిమెలిసి తింటున్నామో. ఇదే పులావ్ ఫ్యామిలీ అంతా మేము బయట తింటే మస్తు పైసలు అవుతాయి, కానీ ఇంట్లోనే చేసుకొని అందరం కలిసి ప్రశాంతంగా కూర్చొని తింటే మస్తు ఉంటుంది. అన్నీ సవ్యంగానే జరిగిపోయిన అనుకుంటే ఈ అన్న చెల్లెలు కలిసి నాకు పెద్ద పని పెట్టారు. ఉప్పు, థమ్సప్, పెరుగు అంతా కింద పడేసి. ఇక వాళ్ళని చూసి రంజిత్ కూడా చిన్నపిల్లాడు అయిపోయిండేమో, రంజిత్ కూడా కింద పడేసిండు. దేవుడా అనుకున్నా. ఇంకా నేనైతే అది మళ్ళా అదంతా మంచిగా నీళ్ళతో క్లీన్ చేయాలి అనుకున్నా, కానీ పడేసింది ఎవరు? రంజిత్, కాబట్టి రంజితే క్లీన్ చేయాలి. తప్పు ఎవరు చేసే శిక్ష కూడా వాళ్ళకే పడాలి. సరే మరి బాయ్, సబ్స్క్రైబ్ చేసుకోండి.